అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున వందనములు సమర్పిస్తున్నాను. వాంబే కాలనీ మరియు సుందరయ్య నగర్ క్రీస్తు సంఘముల వారు నిర్వహించుచున్నటువంటి ఈ సువార్త కూడికలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశము క్రీస్తు మరణం యొక్క ప్రాముఖ్యత. క్రీస్తు ప్రభు యొక్క మరణము ఎందుకు ప్రాముఖ్యమైనది అనేటువంటి అంశాన్ని సహోదరులు నాకు కేటాయించారు. ఆ అంశం మీదుగా పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని లేఖనములను మనము పరిశీలన చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదివి ధ్యానమునకు ముందుకు సాగుదాము. 1 కొరింథీ 1వ అధ్యాయం 23వ వచనంలో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇది ఈ సభ యొక్క ముఖ్య అంశము కూడాను. మీరు వెనక బ్యానర్లో గమనించినట్లయితే ఈ మాటలే బ్యానర్ మీద ముద్రించారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. క్రీస్తు మరణము ఎంత గొప్పదో ఈ లేఖన భాగాన్ని అనుసరించి మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ఆ పైన కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని పౌలు ఇక్కడ చెప్పడం మనం గమనిస్తున్నాం. యూదులు ఒక విషయాన్ని నమ్మాలి అని అంటే వారికి ఏదో ఒక ఆనవాలు కావాలి, లేక ప్రవచనం ఉండాలి. లేకపోయినట్లయితే ఒక అద్భుతము, ఒక సూచక్రియ వారి ఎదుట జరగాలి. అప్పుడే వారు ఆ విషయాన్ని నమ్ముతారు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ గ్రీసు దేశస్థుల గురించి చెప్పబడింది. గ్రీసు దేశస్థులు అంటేనే జ్ఞానులు. వీరు ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్ని వెతకడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలి లేక తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే వారు ఎప్పుడు కూడా తమ యొక్క జీవితాలను గడుపుతూ ఉంటారనే గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నటువంటి సంగతి. యూదులు సూచక్రియలను అడుగుతున్నారు అని పౌలు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. అడిగారా లేదో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగుగా. చాలండి. ఇక్కడ కొంతమంది పరిసయ్యులు సద్దూకయ్యులు ప్రభువునద్దకు వచ్చి ఆయనను శోధించడానికి ఆకాశము నుండి ఒక సూచక క్రియను చేయమని లేక చూపమని ఆయనను అడిగారని మనం చూస్తూ ఉన్నాం. పౌలు చెప్పింది కరెక్టే. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. రెండవదిగా పౌలు ఏమన్నారు? గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. నిజంగా వారు అలా వెతికేవారో లేదో చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16 నుండి 21 వచనాలు మనం చదివినట్లయితే, అపోస్తుడైన పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో భాగంగా ఆయన ఏథెన్స్ పట్టణానికి వెళ్తాడు. ఆ ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు
అక్కడ కొందరు జ్ఞానులు, ఎవరు జ్ఞానులు. ఏథెన్స్ పట్టణం ఎక్కడుంది? గ్రీసు దేశంలో ఉంది, అవునా? అప్పుడు ఏథెన్స్ వారు అంటే గ్రీసు దేశస్తులు అంటే ఒకటే, ఏథెన్స్ వారన్నా గ్రీసు దేశాలన్నా ఒకటే. ఇప్పుడు ఈ ఏథెన్స్లో కొంతమంది జ్ఞానులు వచ్చి ఆయనతో వాదించారని మనం చూస్తాం. 16వ వచనం నుండి చూడండి. పౌలు తెస్సలోనికలో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా, ఆ పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేక పోయినం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ, అంటే పౌలు దేవుని వాక్యమును గూర్చి, ముఖ్యంగా క్రీస్తు సువార్తను గూర్చి బోధిస్తూ మనుషులను ఒప్పిస్తూ వారితో తర్కిస్తూ వస్తున్నాడు. సమాజ మందిరాల్లో మాత్రమే కాకుండా సంత వీధుల్లో కూడా ఏం చేస్తున్నాడు? పౌలు వాక్యమును గూర్చి తర్కిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు 18వ వచనం చూడండి. ఎపికూరీలలోను స్తోకీయులలోను ఉన్న కొందరు జ్ఞానులు, అదిగోండి గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను, అంటే ఆయన మరణము, సమాధి, పునరుద్ధానమును గూర్చి పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు జ్ఞానులు అనబడేటువంటి కొందరు పౌలుని ఏమన్నారట? ఈ వదరబోతు చెప్పుచున్నది ఏమిటి? వదరబోతు అన్నారు. జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. అయితే పౌలు దేవుని జ్ఞానమై ఉన్న, దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును ప్రకటిస్తున్నాడు అనే విషయం వారికి అర్థం కాలేదు. ఆ జ్ఞానులు ఎవరట? ఎపికూరీలలోను స్తోకీయులలోను ఉన్న కొందరు జ్ఞానులు ఆయనతో వాదించారు. వాదించిన తర్వాత వారు పౌలుని ఏమన్నారు? వదరబోతు. ఎందుకు ఆ మాట అన్నారు? యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు పౌలు ప్రకటించాడు. ఈ మాటలు వారికి వెరితనంగా ఉన్నాయి. అలాగే మనం చదువుకుంటూ వెళ్తే, అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించను కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుచున్నాడని చెప్పుకొనిరి. జ్ఞానులేమో పౌలుని ఓయి వదరబోత, ఏంటి నువ్వు మాట్లాడుతుంది అంటున్నారు. మరికొందరేమో అన్య దేవతలను ప్రకటిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకొని అరియోపగు అను ఒక సభ యొద్దకు ఆయనను తీసుకొని పోయారు. రా, నువ్వు మా సభ దగ్గరికి రా. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అక్కడికి వచ్చి చెప్పు. మాకు ఒక సభ ఉంది అని చెప్పి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? ఆ తర్వాత విషయమే మనకు కావాలి. 20వ వచనంలో, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. 21వ వచనం, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఇప్పుడు అర్థమైందా? గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు.
అయితే అపోస్తలులు ఏం చేశారు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని అన్నారు 23వ వచనంలో. 1 కొరింథీ 1వ అధ్యాయం 23వ వచనంలో. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? అద్భుతముల కంటేను, సూచక్రియల కంటేను, మహత్కార్యముల కంటేను, జ్ఞానము కంటేను, అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము కంటేను క్రీస్తు మరణము గొప్పది. క్రీస్తు మరణము ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం ఈ 3 వచనాల ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. అసలే కొరింథీ సంఘంలో పరిస్థితులు బాగలేవు. అప్పటికి విభజింపబడి ఉన్నారు. పరిశుద్ధులు మనుషుల పేర్లతో ఎవరైతే వారికి సువార్తను ప్రకటించి వారికి బాప్తిసం ఇస్తారో నేను ఆయన వాడిని అంటున్నారు. ఈ 10వ వచనం చదివితే మీకు పరిస్థితులు అర్థమవుతాయి. కాబట్టి వారిలో ఉన్నటువంటి ఆ విభజనను పౌలు ఖండిస్తూ క్రీస్తు సువార్తకు మనం ప్రాధాన్యతనివ్వాలి అని అక్కడ పౌలు నొక్కి చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. 17వ వచనం నుండి మీరు చూసినట్లయితే పౌలు అంటున్నాడు, మనము ఇలాగూ భేదములు పెట్టుకొని మనమే గుంపులుగా విభజింపబడి ఒకరితో ఒకరము మనము గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఎటువంటి ప్రయోజనమో లేదు. మీరందరూ కూడా ఏకభావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అని పౌలు అంటున్నాడు. అన్న తర్వాత కొనసాగిస్తూ 17వ వచనంలో అంటున్నాడు, ఆ తర్వాత అది క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకూడనట్లు. క్రీస్తు సిలువ ఏం కాకూడదంట? వ్యర్థం కాకూడదు. వ్యర్థం కాకూడదంటే ఏం చేయాలి? ఆ వార్త ప్రకటించబడాలి. ప్రకటించబడిన తర్వాత ఆ వార్తకు అనేకులు లోబడాలి. ఆ వార్తలో ఉన్నటువంటి దేవుని శక్తిని వారు రుచి చూడాలి. అప్పుడే క్రీస్తు ప్రభు యొక్క మరణము ఎంత ప్రాముఖ్యమైనదో మనుషులకు అర్థమవుతుంది. పౌలు తన యొక్క సంభాషణ కొనసాగిస్తూ ఇంకా ఇలా అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యింది అని అలాగే చెప్పుకుంటూ వస్తాడు. 25వ వచనం వరకు మన విషయాలు గమనించవచ్చు. ప్రియులారా, ఈ లోకంలో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి, మేనియా అంటారు ఇంగ్లీష్. దాన్ని మేనియానా ఇంకేమైనా అంటారు ప్రసన్న గారు? మేనియా, పిచ్చి. ఈ లోకంలో రకరకాల మనుషులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి, క్రేజీ. కొందరికేమో క్రీడల మీద అంటే స్పోర్ట్స్ గేమ్స్ అంటే పిచ్చి, కొందరికేమో రాజకీయం అంటే పిచ్చి, కొందరికేమో జ్ఞానం, కొందరికేమో అద్భుతాలు, కొంతమందికేమో సూచక్రియలు, కొందరికేమో స్వస్థతలు వగైరా రకరకాల మనుషులు అని అందుకే అన్నాను. కానీ పౌలుకు కూడా ఒక పిచ్చి ఉంది. ఏంటంటే క్రీస్తుని ప్రకటించడమే. ఇది తప్ప ఇక నేనేమి కూడా ఎరుగను అన్నట్టుగా పౌలు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ధైర్యంగా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు మరణంలో లేక క్రీస్తు సువార్తలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని ఆయన అర్థం చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణము ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే ఓ యూదులారా, మీరు సూచక్రియలు చేయమని అడిగినా, ఓ గ్రీసు దేశస్థులారా, మీరు జ్ఞానాన్ని వెతికినా, మేము మాత్రము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తాము లేక
ప్రకటించుచున్నాము అని పౌలు ధైర్యంగా చెప్పగలిగాడు. ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు జీవించి చనిపోయారు. వారి యొక్క మరణాన్ని ఈ లోకము కొనియాడుతూ ఉంది, అవునా కాదా? వారిలో కొంతమంది పేర్లు చెప్తాను, మీరు ఖచ్చితంగా ఈ మాట ఒప్పుకొనే తీరుతారు. ఈ లోకంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు జీవించి చనిపోయిన వారు ఉన్నారు. వారి యొక్క మరణాన్ని ఈ లోకం ఇంకా కూడా కొనియాడుతూనే ఉంది. ఒక వ్యక్తి పేరు చెప్తాను, మొదట గమనించండి. ఏబ్రహాం లింకన్, 16th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా దేశపు 16వ ప్రెసిడెంట్ ఏబ్రహాం లింకన్. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు. ఏం చేశాడు ఆయన? యూనియన్ని ప్రిజర్వ్ చేశాడు, స్లేవరీని అబాలిష్ చేశాడు, ఫెడరల్ గవర్నమెంట్ని బలపరిచాడు, అమెరికా ఆర్థిక వ్యవస్థను పెంచాడు. ఎంత గొప్ప వ్యక్తి! ఆయన చేసినటువంటి కార్యాలు గొప్ప కార్యాలు. అయితే he was assassinated while serving as a president. ఆయన అమెరికా ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నప్పుడే ఆయన ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. he was shot dead. ఈరోజుకి ఆయనను ప్రపంచమంతా తలంచుకుంటున్నారు. ఆయన మరణం యొక్క ప్రాముఖ్యతను అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎందుకంటే వారికి ఆయన మరణము ద్వారా, లేక ఆయన మరణము ఎంతో ప్రాముఖ్యమైందని మనం గ్రహిస్తూ ఉన్నాం. రెండవదిగా ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను, గమనించండి. జాన్ ఎఫ్ కెనడీ. ఈయనెవరు? He was the 35th president of United States of America. అమెరికా దేశం యొక్క 35వ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్. అమెరికా దేశంలో ఒక యవనస్తుని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అని అంటే ఆయన కెనడీనే. చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా గొప్ప సేవలు అందించాడు ఆ దేశానికి. కోల్డ్ వార్లో సర్వ్ చేశాడు ఆయన. రష్యాతోనూ క్యూబాతోనూ ఫారిన్ పాలసీని ఆయన ప్రారంభించి దానిని పెంపొందించాడు. హి వాస్ వెరీ ఫేమస్ ఫర్ ది ఫారిన్ పాలసీ విత్ రష్యా అండ్ క్యూబా. ఆయన కూడా ఏం చేయబడ్డాడు? హి వాస్ షాట్ డెడ్. కాల్చి చంపబడ్డాడు. అమెరికా దేశం ఆయన యొక్క మరణాన్ని కూడా కొనియాడుతూ ఉన్నారు, మర్చిపోలేరు. మర్చిపోతే వారంత కృతజ్ఞత లేని వాళ్ళు ఇంకెవరో ఉండరు. ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను, మార్టిన్ లూథర్ కింగ్. ఈయన కూడా అమెరికా వాడే. ఈయన ఒక గొప్ప యాక్టివిస్టు. ఈయన ద మోస్ట్ విజిబుల్, ద గ్రేట్ స్పోక్స్మెన్, వక్త, ద గ్రేట్ స్పోక్స్మెన్, ద మోస్ట్ విజిబుల్ స్పోక్స్మెన్ అని పేరు పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్. సివిల్ రైట్స్ మూవ్మెంట్కి ఆయనే లీడర్ అమెరికాలో. ఆయన కూడా ఈ వాజ్ షాట్ డెడ్. చంపేశారు కాల్చి. ఆయన మరణాన్ని నా దేశం కొనియాడుతూ ఉంది, జ్ఞాపం చేసుకుంటూ ఉంది, పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మరణం వారికి ప్రాముఖ్యం కనుక. సరే, ఎప్పుడు అమెరికా వాళ్ళను చెప్తావా, ఇండియా వాళ్ళని ఎవరు చెప్పవా అన్నట్టు అంటారేమో. మన దేశంలో కూడా గొప్ప గొప్ప నాయకులు జీవించారు, చనిపోయారు. వారి యొక్క మరణాన్ని మనం కొనియాడుతున్నాం. ఉదాహరణకి మోహన్ దాస్ కర్మచంద్ గాంధీ, మహాత్మా గాంధీ, యాంటీ కొలోనియల్ నేషనలిస్ట్. He fought for the Indian independence from British rule. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి మనము స్వాతంత్రం పొందడానికి ఆయన ఎంతగానో కృషి చేశాడని మనం చూస్తూ ఉన్నాము. ఆయనను భారతదేశం కొనియాడుతూ ఉంది, అవునా? 500 రూపాయల నోటు చూసారా? ఎవరి ఫోటో ఉంది దాని మీద? ఏదో ఒకటి ఇవ్వండి, నేను చూడలేదు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు అంటే మనకేం గుర్తు వస్తుంది? గాంధీ జయంతి అంటే సరే, ఆయన చచ్చిపోయిన రోజు వర్ధంతి. అంటే పుట్టినరోజు జ్ఞాపం చేసుకుంటున్నాం, ఆయన చచ్చిపోయిన రోజు 48లో కదా. ఆయన ఎలా చనిపోయాడు? స్వాతంత్ర్యం కోసం పోరాడినందుకు ఈ వాజ్ షార్ట్ డెత్. గాంధీ గారి మరణం మనకు ప్రాముఖ్యం, ఒక ఇండియన్గా నాకు ప్రాముఖ్యం కదా, మీకు కూడా అంతే. ఆయన మరణాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. చెప్పాను కదా, ఈ ప్రపంచంలో చాలా రకాల మనుషులు ఉన్నారు, రకరకాల పిచ్చి ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి మ్యూజిక్ అంటే పిచ్చి, అవునా కదా? మ్యూజిక్ అంటే పిచ్చి కొంతమందికి. ద కింగ్ ఆఫ్ పాప్ ఎవరు? పాప్ మ్యూజిక్కి రాజుగా, కింగ్గా కొనియాడబడినవారు ఎవరు? మైకేల్ జాక్సన్, కింగ్ ఆఫ్ పాప్. ఈ డైడ్ విత్ ఓవర్ డోస్. ఆయన మ్యూజిక్ మీద పిచ్చిన వాళ్ళు ఆయన మరణాన్ని కొనియాడుతూనే ఉన్నారు. మంచి సింగరో కాదో నాకంత ఆయన పాట నాకు నచ్చదు, కానీ డ్యాన్స్ అంటే నాకు ఇష్టం బాగా. అలాగే ఎట్లా 2 బొట్టన వేళ్ళ మీద ఇలా నిలబడతాడు. ఏం వాక్? మూన్ వాక్. ఆ పిచ్చున్న వాళ్ళకి అది బాగుంటుంది. సరే, రాక్ అండ్ రోల్లో ఫేమస్ ఎవరు? రాక్ అండ్ రోల్ ఎల్విస్ ప్రెస్లీ, కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్. ఆయన కూడా ఆయన మరణాన్ని ప్రపంచం మరవలేకపోతుంది. వీళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు, వీరి మరణాన్ని ప్రపంచం కొనియాడుతూ ఉంది. అయితే వీరందరికంటే కూడా క్రీస్తు మరణము చాలా గొప్పది, చాలా గొప్పది. వీరందరి మరణం కంటే కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణము చాలా ప్రాముఖ్యము, చాలా ఆవశ్యకము. ఎందువలన? 3 కారణాలు చెప్తాను నేను, మీరు జాగ్రత్తగా గమనించండి. వై ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సో సిగ్నిఫికెంట్? వై? ఎందువలన? చాలా కారణాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. అయితే ఈ రాత్రికాల సమయంలో నా తరువాత ఇంకొక సహోదరులు ప్రసంగం చేయాలి. అందుకని ఒక 3 కారణాలు మాత్రం నేను చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. క్రీస్తు ప్రభు యొక్క మరణం మాత్రం ఎందుకు అంత ప్రాముఖ్యం? ఏముంది ఆయన మరణంలో అని మనం ఆలోచన చేసినట్లయితే, హిస్ డెత్ ఈజ్ సో సిగ్నిఫికెంట్ బికాస్ హూ హీ ఈస్. ఆయన ఎవరో అనే దాన్ని బట్టి ఆయన మరణము చాలా ప్రాముఖ్యమైంది. క్రీస్తు యేసును గూర్చి మీకు ఏమి తోచుచున్నదని ఇప్పుడే ఒక సహోదరులు పాట పాడారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు రకరకాలుగా ఆయన గురించి ఏమైనా తోచి ఉండవచ్చు, కానీ తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఏం చెప్పారో గ్రంథంలో అది మాత్రం సత్యం, ఎవరు దానిని మార్చలేరని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవించి చనిపోయినటువంటి కొంతమంది గొప్ప వ్యక్తులు, వాళ్ళ మరణాన్ని మనం చూసాం. వారు కేవలం ఎవరు? వారు కేవలము మనుషులు మాత్రమే. మరి క్రీస్తు ఎందుకు ఆయన మరణము చాలా ప్రాముఖ్యం? ఎందుకు గొప్పది? ఎందుకు చాలా ప్రాముఖ్యం అంటే, ఆయన మనకులాగా ఒక మామూలు మనిషి కానే కాదు. ఎవరైనా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము 5 నుండి లేక 6 నుండి 8 వచనములో మనం చదివినట్లయితే,
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. సహోదరులారా గమనించండి, ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి, హీ వాస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపము గలవాడయ్యుండి, దేవుని స్వరూపం కలిగి ఉంటే ఏమై ఉంటాడు? దేవునితో సమానుడు అని చెప్పాడు. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఆయన మహిమను అనుభవిస్తూ ఉండేవాడు. ఈ లోకానికి రాకముందే దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానుడు అంటే అర్థం ఏంటి? ఆయనకు ప్రియమైన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉంటాడు. ఎవరైనా? యోహాను. యోహాను చెప్తాడు ఆన్సర్. చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనములలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. యోహాను ఏం చెప్పాడు ఇప్పుడు యేసు ప్రభు గురించి? ఆయన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆయన సృష్టికర్త, కలిగినదంతా కూడా ఆయన మూలముగానే కలిగింది, ఆయన లేకుండా ఏమీయో కలుగలేదు. ఇప్పుడు 14వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువు ఈ లోకం పుట్టక మునుపు నిత్యత్వములో దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉన్నవాడు. ఆదియందు ఆయన ఏమై ఉన్నాడో మనం గమనిస్తే వాక్యమై ఉన్న దేవుడుగా ఉండి ఆయన సమస్తమును నిర్మించాడు అని మనం చూస్తాం. హెబ్రీయులకు 1వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆయన సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఒక మామూలు మనిషిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడని మనం అంటాం. అది నిజమైన లోకానికి రాకముందు ఆయన స్థితి ఏంటి? ప్రభువైన యేసు ప్రార్థించేటప్పుడు తన శిష్యుల నిమిత్తము, తన శిష్యుల ద్వారా వాక్యమైనటువంటి ఇతర శిష్యులందరి కొరకు, క్రైస్తవులందరి కొరకు ఆయన ప్రార్థించినప్పుడు ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అట్టి మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచము. అంటే యేసుక్రీస్తు ఈ లోకం పుట్టక మునుపు ఏమై ఉన్నాడు? మహిమ స్వరూపి అయి ఉన్నాడు. తండ్రితో కూడా మహిమను అనుభవిస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందుకే ఒక మనిషి చనిపోతేనే ఈ సమాజానికి, ఒక సమాజానికి లేక ఒక దేశానికి కొంత సేవ చేసి చనిపోతేనే ఆ వ్యక్తి యొక్క మరణాన్ని మనం గొప్పగా ఎంచుకుంటాం, ప్రాముఖ్యంగా ఎంచుకుంటాం, దానిని మనం కొనియాడుతాం. కానీ దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, దేవునితో సమానముగా ఉన్నవాడయ్యుండి, తండ్రి అయిన దేవునితో పాటు ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి, సృజించినటువంటి సృష్టికర్తగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని విడిచిపెట్టి ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంకి రండి. 6వ వచనం నుండి మరలా చదువుదాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని
తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరు ఏం పొందారు? ఎవరు ఏం పొందారు? దేవుని స్వరూపము కలిగి ఉన్న ఆయన, దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన, దేవునితో మహిమ అనుభవిస్తున్నటువంటి ఆయన, సృష్టికర్త అయినటువంటి ఆయన ఏ రూపం ఎత్తాడట? మనుషుని పోలికగా పుట్టి. దేవుని స్వరూపం ఎక్కడా? మనుషుని దాసుని స్వరూపం ఎక్కడా? దేవుని స్వరూపము కలిగి ఉన్నటువంటి ఆయన దాసుని స్వరూపము ధరించాడట. ఎంతగా తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. He was in the form of God, but he came in the form of a slave, a bond slave. ప్రియులారా, నీ కొరకు, నా కొరకు, మనుషులందరి కొరకు ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొనెను. ఈ హంబుల్ హిమ్సెల్ఫ్. ఎంత తగ్గించుకున్నాడు ఆయన. తగ్గింపును ఇంత అంత అని మనం చెప్పలేం. దేవుని స్వరూపం ఎక్కడ? దాసుని స్వరూపం ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, ఆయన మరణము ప్రాముఖ్యమా కాదా? ప్రాముఖ్యమా కాదా? నిజంగా ఖచ్చితంగా క్రీస్తు ప్రభు యొక్క మరణము చాలా ప్రాముఖ్యమైంది. దేవుడే మానవునిగా వచ్చి మానవుల కోసం చనిపోవడం. ఈ మాట 1 తిమోతి 3:16 ఇంగ్లీష్ బైబిల్ మీరు చూడండి, చాలా స్పష్టంగా ఉంది. గాడ్ బికేమ్ ఫ్లెష్ అని ఉంది అక్కడ. తమిళ బైబిల్ కూడా అలాగే ఉంది. தேவன் மாம்சத்தில் வெளிப்பட்டார். எங்கே அவரு? சித்தூரால் இருக்கா இல்லையா? நான் சொன்ன மாதிரி இருக்கா, வேற மாதிரி இருக்கா? ఏదో பார்த்து சொல்லுங்க. కరెక్టా இருக்கா? వెరీ గుడ్. నిజమేటని చెప్పింది. తమిళ్లో అలాగే ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో కూడా అలాగే ఉంది. కాబట్టి క్రీస్తు ఏమై ఉన్నాడో, ఏమై ఉండి ఎలాగూ ఆయన తను తగ్గించుకొని ఆయన మరణించాడో మనం గమనించినట్లయితే ఆయన మరణం ఎంత ప్రాముఖ్యమైంది అనేది మనకు అర్థమవుతుంది. రెండవది, క్రీస్తు యొక్క మరణము ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, బికాస్ హిస్ కాజ్ ఆఫ్ డెత్. ఎప్పుడైనా డెత్ సర్టిఫికేట్ చూసారా మీరు? డెత్ సర్టిఫికేట్ చూసారా? ప్రీచర్లకి అవన్నీ కామనే. పెళ్ళిళ్ళు చేయడము, సమాధి కార్యక్రమాలు చేయడం, ఏమండి ఇవే కదా మనకు. మొన్న కూడా ఒక ఫ్యూనరల్ చేసి వచ్చాను నేను చెన్నైలో. హాస్పిటల్లో చనిపోతే హాస్పిటల్లో ఒక సర్టిఫికేట్ ఇస్తారు, డెత్ సర్టిఫికేట్. దాంట్లో కాజ్ ఆఫ్ డెత్ అని ఉంటుంది. ఏముంటుంది? ఎదనన్నా చెత్తాయేమే తెలియడం இல்லை. இவன் உண்மையாகவே செத்தானா இல்லை சாவடிச்சிட்டாங்களே தெரியணும் இல்லை. నిజంగా ఇతను చనిపోయాడా లేదా చంపారా, అలా ఎలా చచ్చిపోయాడో తెలియాలి కదా. అందుకని అక్కడ ఏం చేస్తారంటే కాజ్ ఆఫ్ డెత్ అని రాసి ఉంటారు. హౌ హీ హ్యాస్ డైడ్, ఈ డైడ్ అనేది అక్కడ ఏదో రాస్తారు. రెస్పిరేటరీ ప్రాబ్లం అయినా, కార్డియక్ అరెస్ట్, ఎక్కువ ఇది రాస్తారు. కార్డియక్ అరెస్ట్ అని ఏదో ఒకటి రాస్తారు. దాన్ని అలాగే కాపీ చేసి మనం లెటర్ పెట్టలు రాస్తాం. చర్చి లెటర్ రాసి ఎక్కడ పంపుతాం? సమాధుల తోటకు పంపిస్తాం. ఇది మనకు అలవాటే. యేసు ప్రభు ఎందుకు చనిపోయారు? ఫర్ వాట్ కాజ్? ఫర్ విచ్ కాజ్? వాట్ వాస్ ద కాజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? టు సేవ్ ఆల్ మ్యాన్కైండ్. మనుషులందరినీ వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన
చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మరణము ప్రాముఖ్యమా కాదా? హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది, గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. సహోదరులారా, ప్రతి మనుషుని కొరకు అనే మాట మీరు గమనించాలి. అక్కడ ప్రతి మనుషుని కొరకు క్రీస్తు ఏం చేశారట? మరణము అనుభవించినట్లు. అక్కడ నెంబర్ ఉంది, కింద ఫుట్ నోట్లో గమనించండి. ఏం రాశాడు అక్కడ? మరణమును రుచి చూచినట్లు. He tasted death for all men. నువ్వు నిజంగా మనిషివైతే ఆ ప్రతి అనే ఆ మాటలో నువ్వు కూడా ఉన్నావు. అంటే నీ కొరకు క్రీస్తు చనిపోయాడనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణమును రుచి చూచాడు. ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది? ఎందుకు చనిపోవలసి వచ్చింది? 1500 సంవత్సరాలు మోషే యుగము లేక ధర్మశాస్త్ర యుగం. ఆ యుగమంతట్లో కూడా ఎన్నో బలులు అర్పించారు. ఎడ్లను, మేకలను, పశువులను, గువ్వలను. ఎంత రక్తం కారి ఉంటుందో. 1500 సంవత్సరాలు మానక బలులు అర్పిస్తూ ఉంటే ఎన్ని గొర్రెలు తిరిగినాయో, ఎన్ని ఎడ్లు తెగినాయో మనకు తెలియదు. ఎంత రక్తమో ఒలికించి ఉంటారో మనకు తెలియదు. కానీ ఆ బలుల వలన ఎవరికి సంపూర్ణ సిద్ధి కలుగలేదు. మానవ పాపము తీసివేయలేకపోయింది. ధర్మశాస్త్రము చేయలేని దానిని దేవుడు తన కుమారుని యొక్క మరణము ద్వారా సాధ్యం చేశారు. ధర్మశాస్త్రంలో లేక ధర్మశాస్త్ర ప్రకారము మోషే యుగములో అర్పించబడినటువంటి ఆ బలుల వలన ఏటేట పాపము నెప్తికి వచ్చింది, జ్ఞాపకం వచ్చిందే కానీ పాపం తీసివేయబడలేదు. అందుకనే దేవుడు ఆలోచించి ఆయన సంకల్పించిన ప్రకారంగా కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపి ఆయనను బలి చేసి, అంటే ఆయనను చంపి ఆయన రక్తము ద్వారా మానవ కోటికి విమోచనమున దేవుడు ఏర్పరిచారు. ఇప్పుడు చెప్పండి, ఆయన మరణం ప్రాముఖ్యమా కాదా? ఎంత ప్రాముఖ్యమని చెప్పలేము. సో గ్రేట్ అండ్ సో సిగ్నిఫికెంట్ అనేది మాత్రం ఇంకా సో అని ఎన్ని సోలను మనం పెట్టుకుంటే వెళ్ళచ్చు. ఆయన ఎందుకు చనిపోయాడు? నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు, అంతట వాక్యం మన కదా, లోకా 19:10. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. వచ్చి ఏం చేశాడు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్నటువంటి ఈ మనుషులను తన రక్తము చేత పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేసి దేవుని ఎదుట వారిని నిలపడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఈ డైడ్. వాట్ ఎ గ్రేట్ లార్డ్. ఎంత గొప్ప ప్రభు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్నాం మనం. మన పూర్వపు స్థితి ఏంటి, ఇప్పుడు స్థితి ఏంటో మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. మన పూర్వపు స్థితి అంటే మనం బాప్తిసం పొందడానికి, క్రీస్తును ధరించుకోవడానికి ముందు మన పూర్వపు స్థితి ఏంటి? క్రీస్తును ధరించుకున్న తర్వాత, క్రీస్తులోనికి ప్రవేశించిన తర్వాత మన స్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి.
ఈ గొప్ప స్థితిని ఎవరు ఇచ్చారు? ఎవరి ద్వారా, దేని ద్వారా మనకు లభ్యమైందంటే క్రీస్తు ప్రభు యొక్క త్యాగం ద్వారా, ఆయన మరణము, సమాధి, పునరుత్థానం ద్వారా. అటు పరలోకంలో ఉన్న వాటిని, ఇటు భూమి మీద ఉన్న వాటిని క్రీస్తునందు ఏకం చేసింది ఆయన మరణం. అన్ని జనులకు, యూదులకు మధ్య ఒక ద్వేషం ఉండిపోయింది. ఏంటి ఆ ద్వేషము? మధ్య గోడ ఏంటి? ధర్మశాస్త్రం. దానిని క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా సిలువలో దాన్ని కొట్టి, మేకులతో సిలువకు కొట్టి దాన్ని అడ్డముగా లేకుండా ఎత్తివేశాను. ఎంత ప్రాముఖ్యమైంది ఆయన మరణం. ఎఫెసీలకు 2వ అధ్యాయం 14 వచనం, కొలసీలకు 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. సహోదరులారా, పాపులైనటువంటి మానవులందరినీ పరిశుద్ధుడైనటువంటి దేవునితో సమాధానపరిచింది ఆయన యొక్క మరణం. 2 కొరింథీ 5వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో మనం చూసినట్లయితే, క్రీస్తు సువార్త అంటే ఆయన మరణము, సమాధి, పునరుత్థానం ఒక పాపిని పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైనటువంటి దేవునితోటి సమాధానపరిచింది. ద డెత్ ఆఫ్ క్రైస్ట్ reconciled the sinful man with the holy God. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలాగూ చెప్పుకుంటూ వెళితే చాలా కారణాలు మనకు గ్రంథంలో నుండి మనకు బయటికి వస్తూనే ఉంటాయి. క్రీస్తు ప్రభువు యొక్క మరణము ఏదో తలవని తలంపుగా, ఎక్కడో ప్రపంచంలో ఏదో ఒక మూలలో ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కానే కాదు. ఇట్ వాస్ ప్రాపర్లీ ప్లాన్డ్ బై గాడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుని చేత క్రీస్తు ప్రభు యొక్క బలియాగం అనేటువంటిది జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడింది అనేది మనం చూస్తాం. పేతురు రాస్తాడు ఆ విషయాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివినట్లయితే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బ్రదరు ట్రైన్కి నాకే టైం అయింది, మీకు కాదు. నేను చెన్నైకి పోవాలా, మీది ఇదే ఊరే కదా, మెల్ల చదవండి. నేను టైం చూస్తున్నాను. వెండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన, అమూల్యం అంటే మూల్యము, అమూల్యము, ద ransom Jesus paid for our sins. ఇంత అంతని మనం చెప్పలేము, దానికి వెల కట్టలేము అసలు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, అదిగోండి, ఇది యాక్సిడెంటల్గా ఎక్కడో ఒక మూల సీక్రెట్గా జరిగింది కాదు. ఇది మన సహోదరు రత్నకిషోర్ గారు చెప్తారు, ఈ ప్రపంచ పటంలో నడిబొడ్డున జరిగిందని. నాకు చాలా నచ్చుతుంది ఆ మాట. ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్, he born, he lived, and he was crucified. ప్రియులారా, ఏ మనిషి కూడా దేవునితో సమానంగా ఉన్న ఏ వ్యక్తి కూడా దాసుని రూపంలో ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు చనిపోయినట్టుగా చరిత్ర లేదు. క్రీస్తు ప్రభు ఒక్కడే అది చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన యొక్క మరణము ప్రాముఖ్యమైందా కాదు? ప్రాముఖ్యమైందా కాదు? నిజంగా అన్యులమైన మనకు ప్రభు చేసిన మేలు చాలా గొప్పది. సున్నతి చేసుకున్న వారి చేత సున్నతి లేని వారము అని వారి చేత పరిహాసం చేయబడినటువంటి వారు. దేవుడు లేడు,
మనకంటూ ఒక నిరీక్షణ లేదు కదా. యూదులతో సహపౌరులమో కాము. ఇవన్నీ దేనిని బట్టి మనకు లభించాయి? క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి. మళ్ళీ చదువుతాను, ఎఫెసీయుల 2వ అధ్యాయం బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఎఫెసీయుల 2వ అధ్యాయం అర్థమైతే క్రీస్తు ప్రభు యొక్క మరణము ఎంత ప్రాముఖ్యమైందో, క్రీస్తు సంఘము ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థమైంది. ఇది అసలు దేవుని అనాది సంకల్పం ఏంటంటే క్రీస్తు సంఘమే దేవుని అనాది సంకల్పం. అది ఎఫెసీ పత్రిక చెప్పింది ఒకే మాటలో. ఎఫెసీ పత్రిక అంతా ఒకే మాట చెప్పాలంటే క్రీస్తు సంఘమే దేవుని అనాది సంకల్పం. క్రీస్తు తన మరణము ద్వారా అన్ని జనులను యూదులతో సహపౌరులుగా చేశాడు. ఇదే క్రీస్తును గూర్చినటువంటి మర్మము. చేసి వారితో సమాధానపరిచి క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటినీ మనం అనుభవించేటట్టు చేసింది క్రీస్తు ప్రభు యొక్క త్యాగం. ఎంత గొప్పదో అంతని చెప్పడానికి ఎవరికి కూడా జ్ఞానమో చాలదు. ఏదో సీక్రెట్గా యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఇది దేవుని నిత్య సంకల్పము చొప్పున, దేవుని దయాపూర్వక సంకల్పము చొప్పున ఇది జరిగిందని మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం చదివినటువంటి లేఖన భాగంలో కొరింథీయులకు 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే 20-21 వచనాల్లో, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎడుగుకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు సువార్త దేవుని చేత నియమించబడింది అనేది మనం గుర్తిస్తూ ఉన్నాం. అంతేనా? క్రీస్తు ప్రభు యొక్క మరణము సమాధిని గురించి ప్రవక్తలు ప్రవచించారా లేదా? దావీదు ప్రవచించాడు. దావీదు ముందా, క్రీస్తు ముందా? మంచికాలం. ఈరోజు విశ్వాస వీరులు దావీదు అంశాన్ని ఇవ్వలేదు మీరు. ఒకరోజు కాదు, 2 రోజులు, 3 రోజులైనా చాలదు. 16వ కీర్తన 10వ వచనంలో క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మన మూల పురుషుడైనటువంటి దావీదు ముందుగానే ప్రవచించాడని, పెంతెకోస్తు పండుగ నాడు యెరూషలేములో పేతురు సంపూర్ణ స్థాయిలో సువార్తను ప్రకటించేటప్పుడు ఆ ప్రవచనాన్ని కోట్ చేస్తాడు. అవునా కదా? అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం అనేటువంటివి దేవుని చేత నియమించబడి, సంకల్పించబడి, ప్రవక్తల చేత ప్రవచించబడిందని మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలు ప్రవచించిన దానిని అపోస్తలులు ప్రకటించారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురును, మీరు సిలువ వేసి చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అప్పగింపబడినటువంటి ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపారు. అయితే దేవుడు ఆయన శరీరాన్ని పాతాళంలో విడిచిపెట్టలేదు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. విడిచిపెట్టడు, కుళ్ళు పట్టదని ముందుగానే మన మూల పురుషుడైన దావీదు ప్రవచించాడని పేతురు యెరూషలేములో పెంతెకోస్తు పండుగ నాడు ప్రసంగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నియమించాడు, ప్రవక్తలు ప్రవచించారు, అపోస్తలులు దాన్ని ప్రకటించారు. మొదటి శతాబ్దం నుండి ఈ రోజు వరకు క్రైస్తవులు దానిని ఏం చేస్తున్నారు? ప్రచురించుచున్నారు. 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనములో, మీరు ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చే వరకు, యుగాంతము వరకు ప్రకటించబడే కొనియాడబడే ఒకే ఒక వ్యక్తి యొక్క మరణం ఏదైనా ఉందంటే అది క్రీస్తు మరణం మాత్రమే. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు మరణము ప్రాముఖ్యమైందా కాదా? ఎంత ప్రాముఖ్యమైంది ఒకసారి ఆలోచన చేయండి సహోదరులారా, సహోదరులారా. ఇంకా క్రీస్తు
సువార్తకు లోబడకుండా ఉండేటువంటి మా ప్రియులరా, మీ కొరకు క్రీస్తు చనిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు నిత్య జీవాన్ని పొందగలరు. ఆయన మనుషులందరి కొరకు మరణాన్ని రుచి చూచాడు అని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క మరణము ఎందుకు ప్రాముఖ్యమైందో ఇంకొక కారణం చెప్పి నేను ముగిస్తాను. 8:20 అయింది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే బికాస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. క్రీస్తు మరణం ఎందుకు ప్రాముఖ్యమైంది? ఎందుకంటే ఆయన యొక్క పునరుద్ధానాన్ని బట్టి. ఈ లోకంలో పునరుద్ధానాన్ని అంటే మృతుల పునరుద్ధానాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. లేదా ఎవరాళ్ళు? శాస్త్రులు, సద్దుకైలు. శాస్త్ర సద్దుకైల, పరిసయ్యులు. నేను తప్పు చెప్తే మీరు కూడా తప్పు చెప్తే మీరన్నా కరెక్ట్ చేయాలి కదా నన్ను. నేనంటే ఏదో ఆడియన్స్ చూసి భయపడి ఏదో వాగుతున్నాను. మీరన్నా నన్ను కరెక్ట్ చేయాలి. మీరు ఎక్కడుంది ఆ మాట? అపోస్తల కార్యాలు 23వ అధ్యాయంలో పౌలు సభ ఎదుట నిలబడి మాట్లాడుతున్నారు. ఆ సభ ఎదుట ఇలాగే పెద్ద క్రౌడ్ ఉంది. అందులో సగము పరిసయ్యులు ఉన్నారు, సగము సద్దుకైలు ఉన్నారు. ఇది బాగా గమనించాడు పౌలు. పర్లేదు, మన గుంపు ఉన్నారు, మన ఇబ్బంది ఏమి లేదు, ఐ కెన్ డిఫెండ్ మై సెల్ఫ్ అనుకున్నాడా ఏంటో. మన నిరీక్షణ గూర్చి నేనేం చేయబడుతున్నాను ఇక్కడ, విచారణ చేయబడుతున్నాను అని పౌలు చెప్పాడు. అందులో 2 తెగల వారు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, సద్దుకైలు ఉన్నారు. పరిసయ్యులేమో పునరుద్ధానాన్ని నమ్ముతారు, ఆత్మ నమ్ముతారు, దేవదూతలు ఉన్నారంటే నమ్ముతారు. కానీ సద్దుకైలేమో పునరుద్ధానాన్ని నమ్మరు, ఆత్మను నమ్మరు, దేవదూతలను వారు నమ్మరు అని మనం చూస్తూ ఉన్నాం. వారే కాదు, ఇంకా చాలామంది యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మని వారి లోకంలో చాలామంది ఉన్నారు. Even though it was proved, some people are still not believing in the resurrection of Christ. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము రుజువు చేయబడింది, అనేక రుజువులతో రుజువు చేయబడింది. అయినా కొంతమంది నమ్మట్లేదు. సరే, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబోయి 3వ రోజున తిరిగి లేచాడు అనేది వాస్తవం. అది ఒక చారిత్రక సంఘటన అని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి దాఖలు చేశాడు, మార్కు దాఖలు చేశాడు, లూకా దాఖలు చేశాడు. మత్తయి 28, మార్కు 16, లూకా 24 అధ్యాయాలు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము, ఇవన్నీ కూడా క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. సహోదరులారా, కొంతమంది గొప్ప వ్యక్తులను గురించి మనం ఆలోచించాం పరిచయంలో. అబ్రహాం లింకన్ గురించి, కెనడీని గురించి, మార్టిన్ లూథర్ కింగ్ గురించి, ఇంకా గాంధీని గురించి, మైకేల్ జాక్సన్ గురించి, ఎల్విస్ ప్రెస్లీ గురించి. వీళ్ళందరూ చనిపోయారు, ఒక్కరు కూడా తిరిగి లేవలేదు. ప్రపంచమంతా వారి మరణాన్ని కొనియాడుతూ ఉంది, పండుగ చేసుకుంటున్నారు. వారిలో ఏ ఒక్కరైనా తిరిగి లేచినట్టుగా దాఖలా ఉందా? ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి. వాళ్ళు చనిపోయారు అంతే, మళ్ళీ తిరిగి లేవలేదు. కానీ క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. అందుకే ఆయన సువార్త అంత ప్రాముఖ్యం. అర్థమవుతుందా క్రీస్తు ప్రభు మరణం ఎందుకు ప్రాముఖ్యం? కాబట్టి ఆ సువార్తలో ఒక పాపిని రక్షించేటువంటి దేవుని శక్తి ఉందని పౌలు గ్రహించాడు. ఆత్మ ప్రేరణ వలన దాన్ని నమోదు కూడా చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థులకు కూడా
రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు కూడా క్రీస్తు సువార్తలో ఆ దేవుని శక్తి ఉంది ప్రియులారా. క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గూర్చినటువంటి ప్రాముఖ్యతను మనము ఇంతవరకు ఆలోచన చేశాము. ఆయన సువార్త సందేశము ఇక్కడ ప్రకటించబడుతూ ఉంది. ఇంకా ఆ సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి ద్వారా రక్షణ పొందకుండా ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే ఆలోచించండి. నశించిన దాని వెదక రక్షించడానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తున్నాం. ఆయన సువార్తను వినండి, విశ్వసించండి, మారు మనసు పొందండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనుషుల ఎదుట ఒప్పుకొనండి. పాప క్షమాపణ నిమిత్తము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మము పొందండి. ఈ సువార్త మీకు అర్థం చేసుకొని దానికి మీరు లోబడినట్లయితే ఆయన త్యాగం యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో, ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థమవుతుంది. మీరు అప్పుడు ఇతరులకు కూడా ఆయన సువార్త యొక్క ప్రాముఖ్యతను ఇతరులకు కూడా మీరు చెప్పవచ్చును. లోబడిన వారు, లోబడనటువంటి వారు ఇంకా ఇక్కడ ఉన్నట్లయితే ఆలోచించండి. కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు చెప్పినట్టుగా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం అన్నాడు. కాబట్టి రక్షణ దినము నేడే, అనుకూలమైన సమయము ఇప్పుడే కనుక ఆయన సువార్తకు లోబడనటువంటి వారు లోబడి రక్షణ పొందవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ, రక్షణ పొందినటువంటి వారు లేక రక్షణ పొందినటువంటి మనం భయముతో వణకుతో మన సొంత రక్షణను కొనసాగించుకోవడానికి సహాయం చేద్దాం. ముఖ్యంగా ప్రభు వచ్చే వరకు లేదా మనం మరణించే వరకు క్రీస్తు మరణమును ప్రచురించడానికి మనలో ఎవరు కూడా మానుకోకూడదు. ఆ విషయంలో మనం ఎడతెగక ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, అవకాశాన్ని కల్పించినటువంటి బాంబే కాలనీ, సుందరయ్య నగర్ క్రీస్తు సంఘముల వారికి, స్థానిక సేవకులు జోసెఫ్ మైకిల్ గారికి, పరిచయం చేసినటువంటి సంఘ సభ్యులందరికీ, విశేషంగా వేదికను అలంకరించిన దైవజనులకు, అధ్యక్షులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికీ కూడా వందనములు.